ఏది చదవాలి, ఎలా చదివితే ఎగ్జామ్‌ని క్రాక్ చేయొచ్చు అండ్ ఎలాంటి రిసోర్సెస్‌తో చదవాలి. సో, మరి మీరు కూడా కోచింగ్ తీసుకొనైనా, కోచింగ్ తీసుకోకూడదనా? ఎలా అయినా సరే ఒక ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలంటే ఎలాంటి పాయింటర్స్ మనం మెయింటైన్ చేయాలి సార్ అనే వాళ్ళ కోసం నేను ఇక్కడ కొన్ని పాయింటర్స్ ఇస్తాను. ఓకేనా? చాలా మందికి ఉండేటువంటి ఒక మేజర్ పాయింట్ డౌట్ ఏంటంటే వితౌట్ కోచింగ్ కెన్ వి క్రాక్ ఏపీ ఎఫ్సెట్ 2027? సో, చాలా మందికి ఉండేటువంటి ఒక మేజర్ కన్‌ఫ్యూజింగ్ పాయింట్ అంతా కూడా ఇదేననమాట. ఏంటంటే సార్ 2027లో ఎఫ్సెట్ కొట్టాలి అనేటువంటిది నా కల. కానీ కోచింగ్ తీసుకోకుండా సాధ్యమవుతుందా? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ పాయింట్‌కి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. సో, కోచింగ్ అనేటువంటిది మనకి ఎందుకు కావాలి అనేటువంటి వర్డ్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ అనేటువంటిది మనందరికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ లాంటిదనమాట. ఓకే. అంటే మీరందరూ కూడా ఏందనంటే ఎప్పుడైనా కోచింగ్ అనంటే వాళ్ళేదో మనల్ని కూర్చోబెట్టి చదివిచ్చి మన బ్రెయిన్‌లో ఏదో వెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ అంటే ఏంటనంటే మనం ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఒక అవగాహన పెంచుకోవటం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏందనంటే ముందుగా ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనమేం చేయాలి? దానికి సంబంధించి మనం హ్యాబిట్యుయేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు కొన్ని వర్డ్స్ మనకి చెప్తూ ఉంటారు. ఓకేనా? అరే! ఇలా ఉంటుందిరా ఈ ఎగ్జాము. దీంట్లో ఇంతకుముందు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనలైజ్ చేసుంటారు. అరే! ఈ ఎగ్జామినేషన్‌లో ఇంతవరకు ఈ పాయింట్‌లో మనం ఏందంటే ఇంత లెవెల్‌లో అడిగాడు క్వెషన్స్ అనేటువంటివి. ఈ క్వెషన్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి. ఈ ఫార్మాట్‌లో వస్తాయి. ఓకే. నువ్వు ఇది చదవాలి. ఇంతవరకు చదివితే సరిపోతుంది. ఇంతకు మించి చదవక్కర్లేదు. సో, ఏది చదవాలి, ఎలా చదివితే ఎగ్జామ్‌ని క్రాక్ చేయొచ్చు అండ్ ఎలాంటి రిసోర్సెస్‌తో చదవాలి. ఇలా బాగా ఇప్పుడు ఎప్పుడైనా గానీ ప్రతి దానికి కూడా ఒక ఎక్స్‌పర్ట్ చెప్పేది వేరు. ఓకేనా? మనం సొంతంగా మనం అల్టిమేట్‌గా సార్ అంటే కోచింగ్ లేకపోతే ఒక మనిషి ఖచ్చితంగా సాధించలేడా అనంటే అలా నేను చెప్పను. బికాస్ అదే ప్రయత్నం మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడేంటంటే ఒక కోచింగ్ అన్నప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి చాలా తెలిసి, దానికి సంబంధించి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే మనకి ఒక ఐడియా వెంటనే ఇచ్చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను. బయాలజీ గురించి నాకేదైనా తెలుసు అనంటే నేను దాని రిలేటెడ్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఫాస్ట్‌గా చెప్పేస్తాను. బట్ మ్యాథ్స్ గురించి, కెమిస్ట్రీ గురించి నాకు తెలీదు కదా! సో, అలా ప్రతి ఒక్క పర్టిక్యులర్ పర్సన్ ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి వాళ్ళు కొంత అనలైజ్ చేసుంటారు. ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేస్తే మీ వల్ల కూడా అవుతుంది. కానీ దాని గురించి మీరు చాలా టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. చాలా దానికి సంబంధించి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా మీరు ఎక్కువ దానికి సంబంధించి ఏందంటే ఎఫర్ట్ పెట్టాలి. అంత పెట్టకుండా ఉన్న తక్కువ టైంలో మన టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకునే విధంగా ఒక తెలిసిన పర్సన్ అండ్ ఫిజిక్స్‌కి తెలిసిన పర్సన్ ఫిజిక్స్ చెప్తూ ఉంటే, కెమిస్ట్రీకి తెలిసిన పర్సన్ కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన పర్సన్ బయాలజీ, మ్యాథ్స్‌కి సంబంధించిన పర్సన్ మ్యాథ్స్ చెప్తూ ఉంటే ఏంటనంటే మన మీద పడేటువంటి ఒక ప్రెషర్ మనం అన్నీ తెలుసుకొని చేసేటప్పటికి ఫైనల్‌గా ఏందంటే మన టైం రానే వచ్చేస్తుంది. సో, అలా కాకుండా కోచింగ్ అనేటువంటిది అయితే ఉంటుందో ఒక గైడెన్స్ లాంటిదనమాట. ఈ గైడెన్స్ మనకేంటంటే దొరికినప్పుడు మనం ఎగ్జామ్‌ని క్రాక్ చేయడం అనేటువంటిది కొంచెం సులభం అవుతుంది. అంతేకాని కోచింగ్ ఉంటేనే మనం ఎగ్జామ్‌ని క్రాక్ చేయొచ్చు. కోచింగ్ లేకపోతే మనం ఎగ్జామ్‌ని క్రాక్ చేయలేము అనేటువంటి పాయింట్ ఎక్కడా లేదు. సో, కోచింగ్ తీసుకోకుండా ఎగ్జామ్‌ని క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా అంతకు మించే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, మరి మీరు కూడా కోచింగ్ తీసుకొనైనా, కోచింగ్ తీసుకోకూడదనా? ఎలా అయినా సరే ఒక ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలంటే ఎలాంటి పాయింటర్స్ మనం మెయింటైన్ చేయాలి సార్ అనే వాళ్ళ కోసం నేను ఇక్కడ కొన్ని పాయింటర్స్ ఇస్తాను. ఓకేనా? సో, వాట్ వి రిక్వైర్. సో, మనకసలు ఏం కావాలి? కోచింగ్ లేకుండా లేకపోతే కోచింగ్ ఉన్నా అసలు కోచింగే పక్కన పెట్టేస్తే ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక ప్రాపర్ డెడికేషన్ కావాలి. మనం ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలిరా అన్న ఒక ప్రాపర్ ఇన్‌పుట్ మన లోపల మనం ఇచ్చుకొని, మనం అది కంప్లీట్ చేసేంత వరకు కూడా ఏందంటే ఒక స్టేబుల్ మైండ్‌సెట్‌ని మెయింటైన్ చేస్తూ, ఓకే. ఇది ఖచ్చితంగా సాధించాలని ఒక స్ట్రాంగ్ విష్ అండ్ దాంతో పాటు సాధించగలను అన్న ఒక నమ్మకం ఇది మన లోపల ఉండాలి. అండ్ దీంతో పాటుగా మనకి ఆ సంవత్సరం మొత్తం ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం అని ఎందుకన్నానంటే 2027లో ఎఫ్సెట్ సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2026 నుంచి అంటే రైట్ నౌ ఇప్పటి నుంచే మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్‌లోకి వచ్చారు. ఎలాగైనా 2027లో ఎఫ్సెట్ రాయాలి. మరి అలాంటప్పుడు మీ గోల్ మీకు ముందే తెలిసినప్పుడు మీరెలా ఉండాలి? డెడికేటెడ్‌గా ఉండాలి. ఒక స్టేబుల్ మైండ్‌సెట్‌ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ పిలుస్తారు ఆడుకుందాం రారా అని చెప్పనంటారు. మనం అలా వెళ్ళిపోతే ఏందంటే మన లైఫ్ కూడా తర్వాత మనతోటి ఆడుకోవడం స్టార్ట్ చేస్తది. అలా కాకుండా మనం ఏంటంటే ఉన్న టైంలోనే మనం యుటిలైజ్ చేసుకుంటూ వాటికి టైం ఇస్తూ, దీనికి ఎక్కువ టైం ఇస్తూ, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, దీనికి ఎక్కువ డెడికేషన్ మనం చూపిస్తూ చేయాలనమాట. సంవత్సరం మొత్తం మోటివేషన్ అనేటువంటిది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. మనకి కావాల్సిందైతే ఇది. అండ్ దాంతో పాటు సర్ప్రైజ్ ఉందంటున్నాను. సర్ప్రైజ్ ఏంటో లాస్ట్‌లో చెప్తా చివరి వరకు చూడండి. ఓకే. అండ్ దీంతో పాటు మనం చేయాల్సిందేంటి? ఓకే సార్ మాకు కావాల్సింది మాకు తెలిసింది. మరి మేము ఫాలో చేయాల్సిన దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఉండైనా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీరు ఎక్కడున్నా ప్రిపేర్ అవ్వండి. బట్ మేజర్‌గా మీకు కావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ. మీరు ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి అనంటే ఏందంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ.
ఓకే. సో, కోచింగ్ లేకుండా నేను ఎలాగైనా సరే ఎబ్సెట్ ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి. ఓకే. 1,000 లోపల నేను ర్యాంక్ కొట్టాలి. ఓకే. ఇలా అనుకున్న వాళ్ళెవరైతే ఉంటారో ఓకే. సో, కాబట్టి ఆబ్వియస్‌గా అప్పుడు మీరేం చేయాల్సుంటుంది? కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాల్సుంటుంది. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ని మీరు కంప్లీట్‌గా తెలుసుకొని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడు మీరేం జేయాలి? దానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్స్ అన్నీ మీరు ప్రాపర్‌గా రివైజ్ చేసుకుంటూ, ప్రాపర్‌గా చదువుకుంటూ ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ హాలిడేస్‌లో ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. ఇంతకు ముందు జరిగిన కాన్సెప్ట్స్‌ని వదిలేయకుండా మళ్ళీ సెకండ్ ఇయర్‌లోకెళ్ళినప్పుడు కొత్త కాన్సెప్ట్స్ మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాటికి సంబంధించిన ఎంసీక్యూని ప్రాక్టీస్ చేస్తూ, ఆ కాన్సెప్ట్‌లో ఇంకా ఎక్కడైనా ల్యాగ్ ఉండిపోతే మనం సరిగ్గా చదవనివి ఏమన్నా ఉంటే చదువుకుంటూ, వాటిని ప్రాక్టీస్ చేస్తూ, స్టెప్ బై స్టెప్ మనం ఏందంటే టెస్ట్ సీరీస్‌ని అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు ఎక్కడున్నా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలా అయినా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయకుండా అండ్ దాంతో పాటు మోడల్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్‌ని క్రాక్ చేయడం అసాధ్యం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏంటంటే, మనకి ఎగ్జామినేషన్ ఐపీఈ ఎగ్జామ్ కాదు కదా! అంటే ఐపీఈ ఎగ్జామ్‌లో ఎలా ఉంటుంది? లైక్ అది థియరీ మనం ఏదో గుర్తుపెట్టుకొని మన బ్రెయిన్‌లో ఉన్నది మనం 4 మాటలు ఎక్స్‌ట్రా యాడ్ చేసి మనం రాయొచ్చు. మసాలా యాడ్ చేసి రాస్తే మార్కులొస్తాయి. కానీ మనకిక్కడ అలా రాయడానికి, యాడ్ చేయడానికి ఏం లేదు కదా! ఓకే. ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి గెస్ చేసి ఏదో ఒకటి రాయాలి. అలా రాయడం కంటే కూడా ఏందంటే గెస్సింగ్ కంటే కూడా ప్రాపర్ కాన్సెప్ట్ మన బ్రెయిన్‌లో ఉంటే పక్కాగా మన చెవి వెళ్ళిపోతుంది. అరే! ఆన్సర్ బీరా, సీరా అని చెప్పి మనకు వెళ్ళిపోతుందనమాట. సో, కాబట్టి మనం అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, దానికోసం మనం ఏం చేయాలి? టెస్ట్ సీరీస్‌ని అటెంప్ట్ చేయాలి. చాప్టర్ బై చాప్టర్ మనం స్టెప్ బై స్టెప్ మనం చదువుకుంటూ ప్రాపర్ ప్రాక్టీస్ తోటి ముందుకెళ్ళి అప్పుడు ఇదయిపోతుంది. అండ్ దాంతో పాటు స్పీడ్ అండ్ అక్యురసీ. అందరూ ఎగ్జామ్ రాస్తారు. కానీ కొందరే 1,000 లోపల, 100 లోపల ర్యాంక్ కొడతారు. ఎందుకు సార్ అంత లోపలే వాళ్ళు ర్యాంక్ కొడతారు. మాకెందుకు సార్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాన్న మీరు కాన్సెప్ట్ చదివారు, సబ్జెక్ట్ నేర్చుకున్నారు. కానీ మీరు టైం ఎక్కువ తీసుకుంటున్నారు. బికాజ్ మీరు టెస్ట్ సీరీస్ అటెంప్ట్ చేయలేదు. ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయలేదు. ఇవి చేయకపోవడం వల్ల మీ స్పీడు, యాక్యురసీ ఏందంటే స్పీడ్ తక్కువుంటుంది. యాక్యురేట్‌గా ఆన్సర్‌లు పెట్టట్లేదు. కరెక్ట్ అయిన ఆన్సర్‌లు పెట్టట్లేదు. దానివల్ల ఎప్పుడు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి పెట్టేటువంటిది స్పీడు, యాక్యురసీనే. ఇది మీకు ఎప్పటి నుంచి రావాలి? ఎగ్జామ్స్ అన్నీ ఐపీఈలో మనకి 2027లో మీరు ఐపీఈ ఎగ్జామ్స్ రాసి ఓకేనా? మార్చ్‌లో అయిపోయిన తర్వాత ఏప్రిల్‌లో కూర్చొని చదివి ఒక్క నెలలో ఎగ్జామ్ రాసేటప్పుడు వెబ్‌సైట్‌లో వచ్చేస్తుందా? రాదు. రైట్ నౌ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే మీరు చాలా ఒక ప్రాపర్ డెడికేషన్‌తో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మీ డెడికేషన్‌కి. సో, బికాజ్ మీరు ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేశారంటే ఏందంటే ఇంకా మీకు లైక్ ఒక ప్రాపర్ ఆలోచన అయితే ఉంది. ఫ్యూచర్‌లో నేను ఇది అవ్వాలిరా అని చెప్పి. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. అలాగే మీరేంటంటే ఇప్పటి నుంచే నేను చెప్పినటువంటి స్పీడ్‌ని, యాక్యురసీని అది ఎలా వస్తుంది? ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్‌లో అయిపోయిన చాప్టర్స్‌ని తీసుకొని ఆ చాప్టర్ ఒక్కసారి చదివేసి దానికి సంబంధించిన ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే ఏందంటే మీరు కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా సో, ఓకే. బట్ మీకేందంటే ఒక ప్రాపర్ ఆలోచన వచ్చేసింది. కానీ కోచింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో మీకు నేను ఇందాక చెప్పినట్టు ఒక గైడెన్స్ ఇస్తుందనమాట. సో, అది మీకేందంటే ప్రాపర్ వాళ్ళు కోచింగ్‌లో ఏమిస్తారు? మీకు కాన్సెప్ట్ నేర్పిస్తారు. ఎంసీక్యూ చెప్తారు. అండ్ దాంతో పాటు టెస్ట్ సీరీస్ ఏవైతే ఉంటారో వాళ్ళు పెడుతూ ఉంటారు. టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీకు ఇన్ని తక్కువ వచ్చినాయి, ఇన్ని ఎక్కువ వచ్చినాయి అని చెప్పి మీకు వాటి గురించి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీరు కూడా కొంచెం రియలైజ్ అయిపోయిందంటే స్పీడ్, యాక్యురసీని పెంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైమ్ ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తారు. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఏందంటే మిమ్మల్ని ఎగ్జామ్‌ని క్రాక్ చేయించడం కోసం ది బెస్ట్ స్టెప్స్ అని చెప్పొచ్చు. సో, ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాల్సిందే. మీరు కోచింగ్ తీసుకుంటారా, తీసుకోరా అనేటువంటిది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నేను ఇందాక చెప్పినటువంటి స్టెప్స్‌ని మీరు ప్రాపర్‌గా డిసైడ్ అయితే లైక్ మీరేందంటే మీరే ఫాలో అయితే మీరే ఈజీగా క్రాక్ చేసేయొచ్చు. బట్ నా సజెషన్ సార్ మీ సజెషన్ చెప్పండి అంటే ఏందంటే నా కోచింగ్ విషయానికొచ్చినప్పుడు ఏందంటే ఈ రోజుల్లో ఆన్‌లైన్ కోచింగ్స్ ఉంటాయి, ఆఫ్‌లైన్ కోచింగ్స్ ఉంటాయి. ఓకే. రైట్ నౌ మీరు వీడియో ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. సో, మీకు సంబంధించి ఏందంటే ఎప్పుడైనా మీరు పెట్టే ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి. మీరు పొందే కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మనం పెడుతున్న అమౌంట్ అనేటువంటిది మనకేందంటే అది ఉపయోగపడే విధంగా ఉండాలనమాట. దట్ టూ మనం గూడా ఏందనంటే ఆ డెడికేషన్‌తో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెడికేషన్ సరిగ్గా ఉందా లేదని చెప్పి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను చేస్తాను సార్ కాకపోతే కొంచెం గైడెన్స్ ఉంటే బావుంటది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ప్రాపర్ థింగ్స్‌ని ఫాలో చేయాల్సుంటుంది. ఓకే. సో, దానికి సంబంధించి కూడా నేను సొల్యూషన్ చెప్పేస్తా. సో, సర్ప్రైజ్ ఉంది అంటున్నా సర్ప్రైజ్ చెప్తున్నా కానీ ఉండండి. ఓకే. సో, సర్ప్రైజ్ లాస్ట్‌లో ఉంది. లాస్ట్‌లో రివీల్ చేస్తా. సో, ఏంటి అనంటే 'లక్ష ఏపీ ఎబ్సెట్' ఈ బ్యాచ్ మీకు మన ఫిజిక్స్ వాళ్ళలో సో 'లక్ష ఏపీ ఎబ్సెట్' అనేటువంటి ఒక బ్యాచ్ అయితే తీసుకొనొచ్చింది. సో, ఈ బ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా మంచి రెస్పాన్స్‌తో ముందుకెళ్తూ ఉంది. ఈ బ్యాచ్‌లో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ అంటే 2027లో మన పిల్లల చేత ఎబ్సెట్ కొట్టించాలి. దానికోసం కంప్లీట్‌లీ టాప్ ఫ్యాకల్టీస్ తోటి లైవ్ లెక్చర్స్. టాప్ ఫ్యాకల్టీస్ అని చెప్పి నేను చెప్పక్కర్లా. మీరే మన క్లాసెస్ చూస్తే ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా ఫ్రీ కంటెంట్ ఇచ్చాం. దాన్ని చూస్తే మీరే చెప్తారు. సో, అంత మంచి కంటెంట్ అనేటువంటిది మనం డెలివర్ చేయబడుతుంది. దాంతో పాటు క్లాసెస్ అనేటువంటి ఒక వారంలో 6 క్లాసెస్ కంప్లీట్‌గా ఉంటూ ఉంటాయి. కంప్లీట్‌లీ మీరు ప్యాక్డ్‌గా ఉంటారు. అండ్ దాంతో పాటు క్లాసెస్ టైమింగ్స్ కూడా మీకేందంటే మీ కాలేజ్ టైమింగ్స్‌లో ఏముండవు. మీరు అయిపోయిన తర్వాత ఫ్రీగా మీరు వచ్చిన తర్వాత చూసుకునే విధంగానే ఉంటుందన్నమాట. సో, మీ ప్రిపరేషన్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు నేను చెప్పినటువంటి ఒక షెడ్యూల్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఒక
చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నా మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ చెప్పేసా. చెప్పిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఆ చాప్టర్ సంబంధించినటువంటి టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఆ టెస్ట్‌ని మీకు ఇక్కడ మనకేందంటే మనమే కండక్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఈ వారం టెస్ట్ ఉంటుంది. నువ్వు చదువుకో. చాప్టర్ అయిపోయింది కదా! ప్రాక్టీస్ చేసుకో. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా వాటిని లైవ్‌లో క్లారిఫై చేసుకో. ఇప్పుడు మీరు ఎలాగైతే నేను మీతో మాట్లాడుతున్నానో కామెంట్ మీరు చేస్తారో లైవ్‌లో కామెంట్స్ అవి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైనా ఇప్పుడు ఇందాక నేను చెప్పినదే కోచింగ్ లేకుండానే ఉండాల్సిందనంటే కోచింగ్ లేనప్పుడు మన డౌట్స్ మనమే క్లారిఫై చేసుకోవాలి. మన బ్రెయిన్ మనమే చాట్‌జీపీటీకి ఇచ్చి ఏదో అర్థం చేసినట్టు ట్రై చేయాలి. అలా కాకుండా కోచింగ్ అన్నప్పుడు ఏందంటే ఇప్పుడు మీరు డౌట్ లైవ్‌లో అడిగినప్పుడు లైవ్ క్లాసెస్ ఉన్నప్పుడు ఇది బెస్ట్ అవుతుంది మీకు. ఆఫ్‌లైన్‌లో కూడా మనం కొన్ని కొన్ని సార్లు ఫ్యాకల్టీని అడగలేం. బట్ ఇక్కడ ఏందంటే డైరెక్ట్‌గా మనం ఒక కామెంట్ పెట్టేసి మన మొహం కనపడదు కదా! సో, ఈజీగా మనం అడగొచ్చనమాట. ఎలాగైనా అడగొచ్చు. ఎన్ని డౌట్స్ అయినా చెప్పించుకోవచ్చు. ఫ్యాకల్టీ కూడా అంతే ఓపికగా మీ డౌట్స్‌కి రెస్పాండ్ అవుతూ ప్రతీదీ క్లియర్ చేస్తారు. సో, కాబట్టి టెస్ట్ అనేటువంటివి ఉంటాయి. ప్లానర్ ప్రకారం టెస్ట్ జరుగుతాయి. దాంతో పాటు టెస్ట్ సిరీస్. సో, ఇప్పుడు మీరు క్లాస్ టాపిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాంతో పాటు మనకి టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటాయి. సో, మీరు ఎగ్జామ్‌లో ఎలా అయితే మీరు కంప్లీట్‌లీ ఒక లైక్ లాస్ట్‌లో మీరు అటెంప్ట్ చేయబోతారో అలాంటి టెస్ట్ అనేటువంటివి మీకు టెస్ట్ సిరీస్ కూడా దీనిలో ఇస్తారు. దీంతో పాటు డౌట్స్ వస్తే ఏఐ గురువు ఉందన్నమాట. మీరు ఒకవేళ నిద్రపోయే టైంలో కూడా డౌట్ వచ్చినా ఏఐ గురువు అంటే ఈజీగా చెప్పేస్తది. అదే కాకుండా మీరు లైవ్ సెషన్స్ జరిగేటప్పుడు కూడా మీకు ఏంటంటే డౌట్స్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ మీకు డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతూ మీకు డౌట్స్‌ని క్లియర్ చేస్తారు. సో, 24/7 డౌట్ సాల్వింగ్ మీకు లైక్ ఏఐ గురువు ద్వారా అందించబడుతుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం 2499. కాకపోతే లాస్ట్‌లో చెప్పాను కదా! మీకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి. యెస్. ఫిజిక్స్ వల్ల రైట్ నౌ మీకు ఈ బ్యాచ్‌ని మన 6థ్ యానివర్సరీ సందర్భంగా ఓకే. సో, ఫిజిక్స్ వల్ల 6 ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా స్టూడెంట్స్ యొక్క మనసుల్ని కొల్లగొడుతూ మన ఫిజిక్స్ వల్ల చాలా వరకు కూడా ఏందంటే ఒక మంచి ఇన్నోవేషన్స్ మీ ముందుకు తీసుకొనొచ్చింది. సో, ఈ 6థ్ యానివర్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫిజిక్స్ వల్ల దీని సందర్భంగా ఈ బ్యాచ్ ప్రైస్ మీకు కేవలం అంటే కేవలం 2499 కాదు. దిస్ ఇస్ ద సర్ప్రైజ్. ఐయామ్ రివీలింగ్ ఇట్. 1999 రూపీస్‌కే వస్తుంది. నాయనా ఇంతకు మించి నేనేం చెప్పలేను. బికాస్ 1999 రూపీస్‌కి లైవ్ క్లాసెస్, షెడ్యూల్డ్ టెస్ట్ అండ్ దాంతో పాటు మనకి ప్రాపర్ టెస్ట్ సిరీస్, డౌట్ సాల్వింగ్, లైవ్‌లో ఇంటరాక్షన్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ మీకు 2000 రూపాయల కంటే తక్కువలోనే దట్ మీన్స్ అరౌండ్ 2000 ఉంది. ఈ 2000 రూపీస్‌లో మీకు కంప్లీట్‌లీ క్లాసెస్, ఓకే, టెస్ట్ సిరీస్, డౌట్ సాల్వింగ్, ఓకే. సో, ప్రాపర్ మీకు అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి 2000 గురించి మనం ఏంటనంటే లైక్ అంత ఎక్కువగా మనం ఈజీగా బయటికెళ్తేనే ఈ రోజుల్లో పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. ఓకే. గ్యాస్ సిలిండర్ రేట్లు మండిపోతున్నాయి. ఏదైనా సరే మనకేందంటే ఏది చూసుకున్నా సరే ఆటికి మనకు సంబంధం లేదు సార్ అనుకున్నా గానీ మన లెవెల్‌లో చూసుకుంటే ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి మండి బిర్యానీ తింటే 500 అయిద్ది. ఓకేనా? అట్లాంటి ఒక 2 నెలల్లో 4 సార్లు తిన్నామనుకోండి 2000. దానికి మనకి కంప్లీట్‌లీ ఒక 2027లో ఒక ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది. క్లాసెస్ ఎలా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మనకి ఫ్రీ క్లాస్ అవైలబుల్‌గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్‌లీ మీకేందంటే ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇది మీరు నాకు తెలిసి ఈ సర్ప్రైజ్ మీరు వదులుకోరనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా మొన్న పర్చేస్ చేద్దాం అనుకున్నాను సార్ అవ్వలేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 6థ్ యానివర్సరీ సేల్ సందర్భంగా చాలా వరకు మీకు తక్కువ ప్రైస్‌కి అందుబాటులో ఉంది. సో, 999 ఇది చాలా సింపుల్‌గా మీకు తక్కువలో అందుబాటులో ఉంది. వెంటనే ఆఫర్స్‌ని గ్రాబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళుంటే వాళ్ళకి వెంటనే చెప్పండి. అరే ఫిజిక్స్ వాళ్ళ 6థ్ యానివర్సరీ సేల్ సందర్భంగా 1999 రూపీస్‌కి 1,00,000 ఏపీ వెబ్‌సైట్ బ్యాచ్ ఇస్తున్నారా? సో, ఈ బ్యాచ్ మనకి తక్కువ ప్రైస్‌కే ఉంది. ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుందిరా. 2027లో మనం టాపర్ అవ్వాలని చెప్పి మీరు గాని అనుకుంటే మాత్రం యెస్ వెంటనే బ్యాచ్‌ని పర్చేస్ చేసుకోండి. ఈ బ్యాచ్ మీ ప్రిపరేషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఫైనల్లీ ఐ కెన్ ఓన్లీ సే ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో, ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో, ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో, మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు చాలా ఇస్తూ ఉంటాం. సో, దట్స్ ఆల్. థాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ ఫర్ వాచింగ్ ద వీడియో. సో, మరింత ఇన్ఫర్మేషన్‌తో మరింత కంటెంట్‌తో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఫిజిక్స్ వల్ల. సో, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థాంక్ యూ.